నవ్య లాంటి అమ్మాయిలు తెలుసుకుంటే ఇక్కడ నవ్య చూడండి ఎంత ధైర్యం ఆ అమ్మాయికి. చదువుకోవాల్సిన పనిలోని తను ఒక మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చానని చెప్పింది. మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉండాలి? రేపు ఏదన్నా తప్పిదం జరిగితే జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నటువంటి వ్యవస్థ, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలి. నాకే పని నా పెద్దలు నిర్ణయించారు ఆ పని చెయ్యాలి. నేను ముందుకు ఒక ధీటుగా సాగి ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళాలి. కానీ తన ఒక విలాసవంతమైన జీవితానికి ఇటువంటి పని చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ ధైర్యంగా పెళ్లి చేసుకొని నేను చాలా బాగా ఉండగలను అని అనుకోవడము ఆమె యొక్క అమాయకత్వానికి నిదర్శనం అని మహేష్ నిరూపించాడు. కనుక అమ్మాయిలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పు ఎప్పుడు చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా ఏదో ఒక రూపంలోని అది బయటకు వస్తుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులను కళ్ళు మనం కప్పొచ్చు, కానీ సమాజం యొక్క కళ్ళు కప్పేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ యుగంలోని, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ కాలంలోని చాలా ఈజీ. ఏదన్నా చిన్న తప్పిదం జరిగినా కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోని బయటకు వచ్చేటటువంటి కాలం ఇది. అటువంటి కాలంలోనే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఆచితూచి వాళ్ళ అడుగు వేయాలి, జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. తప్పు చేయడం చాలా సహజమే, అయితే తప్పు సరిదిద్దుకున్నటువంటి వాడే ఉత్తమ పురుషుడు. సంసారం వచ్చింది, ఇక నీవు చేసేటువంటి ఈ బ్లాక్ మెయిల్ కానీ వారికి హాయిగా ఉన్నటువంటి జీవితాన్ని డిస్టర్బ్ చేస్తారా లేదా? అవునా కదా? నీ సుఖం కావాలనుకుంటున్నావు, బలవంతానైనా కూడా పొందాం అనుకుంటున్నావు. ఎలా అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడడం లేదు కదా అని అనుకుంటే కూడా అది తప్పేనా కదా? కష్టమేనా కదా? గుట్టుగా సాగిద్దాం అనుకున్నటువంటి వాడివి ఇక్కడి వరకు వచ్చావు. ఇక్కడి వరకు మాతో అయితే మాటలతో సాగుతుంది. అదే కానీ మనము సైబర్ క్రైమ్ ఆశ్రయించినా లేకపోతే కోర్టును ఆశ్రయించి క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డబ్బు మాకు ఈజీగా వస్తుంది కదా, ఎవరికి తెలియకపోయినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు కదా అని ఒక స్త్రీ ఇంకొక స్త్రీకి ప్రేరేపిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాత్కాలికంగా ఎవరు గమనించడం లేదు కదా అని అనుకుంటున్నాం, కానీ మళ్ళీ బూమ్రాంగ్ లాగా మనకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ షో చూస్తున్నటువంటి వాళ్ళు ఎలా అయితే మేడం చెప్పేటువంటి తప్పే, ధర్మాన్ని అనుసరించి చేయడం అనేది ఒకటి ఉంది. మహేష్ ఇప్పటి వరకు ఇద్దరు చెప్పింది విన్నాం, ఏమంటావు ఇప్పుడు? మేడం